హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్సెసిబుల్ టెక్నాలజీ వీడియోస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. సో నా పేరు నాని. నేను మార్నింగ్ వీడియో చేసేస్తున్నా ఫ్రెండ్స్, అందుకని గుడ్ మార్నింగ్ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫ్రెండ్స్, నా వీడియోస్ అనేది చాలా లేట్గా వచ్చినందుకు. నా ఫోన్ అనేది డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్, అందుకని వీడియోస్ అనేది రావడం లేట్ అయింది. అలాగే నా ఫ్రెండ్ సూర్య బ్రో, అతను నేను యాక్సెస్ ఇవ్వడం వల్ల వీడియోస్ అనేది ఆడియో ల్యాబ్ వీడియోస్ చేయడమే కాకుండా మంచిగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపున, నా ఛానల్ సబ్స్క్రైబర్స్ తరపున కూడా చాలా థ్యాంక్స్ బ్రో. మంచిగా ఎడిట్ చేసి నేను వీడియోస్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నందుకు. అండ్ అలాగే ఈరోజు నేను రావడానికి కారణం ఏంటంటే, వేరే మొబైల్ అయితే తీసుకున్నాను వీడియోస్ చేయడానికి. సో నాని వీడియోస్ ఎక్కడ అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి. సో అందుకని వీడియోలోకి అయితే వచ్చాను అనమాట. ఇవాళ వాళ్ళొక వీడియోతో వచ్చాను మీ ముందుకి. ఆడియో ల్యాబ్లో రికార్డింగ్ అనేది ఎలా చేయాలి. మనకి ట్రిమ్ ఆడియో అయిపోయింది, మిక్స్ ఆడియో అయిపోయింది, మర్జ్ ఆడియో అయిపోయింది. మర్జ్ ఆడియో కింద ఏదో కామెంట్స్ వచ్చినట్టు నేను చూడలేదు, ఈ వీడియో అప్లోడ్ అయ్యాక చూస్తాను. దెన్ ట్యాగ్ ఎడిటర్ అయిపోయింది. ఇంకా రికార్డ్ ఆడియో ఒకటి ఉండాలి. కంప్రెస్ ఆడియో కూడా అయిపోయింది అనుకుంటున్నాను. రికార్డ్ ఆడియో అనేది చూద్దాం ఫ్రెండ్స్. నేను రికార్డ్ చేయొచ్చు, కానీ నాకు టెలిగ్రామ్ అంటున్నా, వీడియో తీస్తున్నప్పుడు రికార్డ్ అవ్వడం లేదు. అసలు రికార్డ్ ఆడియో అనే కేటగిరీనే ఓపెన్ అవ్వట్లేదు. సో నేను ముందుగానే రికార్డ్ చేసి పెట్టాను. అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని మీకు చెప్పి ఆ రికార్డింగ్ ప్లే చేస్తాను. ఆడియో ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో ల్యాబ్ ఓపెన్ చేశాక ట్రిమ్ ఆడియో, మిక్స్ ఆడియో ఇలా ఓపెన్ అవుతుంది కదా. అక్కడ మీకు రికార్డ్ ఆడియో అనే కేటగిరీ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత అక్కడ మీకు కొన్ని కేటగిరీస్ వస్తాయి. ఫస్ట్ బ్లూటూత్ కనుక మీకు కనెక్ట్ అయి ఉంటే, అది కనుక మీ ఒక మైక్రోఫోన్ ఉంటుంది. సారీ ఫ్రెండ్స్, మెసేజ్ వచ్చింది. అక్కడ మీకు బ్లూటూత్ మైక్రోఫోన్ ఉంటుంది. అది కనుక ఆన్ చేసి పెట్టుకున్నారంటే మీకు బ్లూటూత్ కనెక్ట్ అయినా సరే అది ఈ విధంగా బ్లూటూత్లో కూడా రికార్డింగ్ అవుతుంది అని చెప్తుంది. ఓకేనా, అది ఆన్ చేసి పెట్టుకోండి. మీరు హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న క్లారిటీగా రికార్డ్ అవుతుంది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది ఆఫ్ చేసి పెట్టాలి, వీడియోలో డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, అది కనుక ఆన్ చేసి పెట్టుకుంటే మీకు బ్లూటూత్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ రికార్డింగ్ అవుతుంది. నెక్స్ట్, ఆ ఆడియో రికార్డింగ్ అనేది ఏ ఫార్మాట్లో ఉండాలి. MP3, .wav.org ఇట్లా ఉంటాయి కదా. MP4, M4A ఆడియో ఫార్మాట్స్, వీడియో ఫార్మాట్స్ ఉంటాయి. ఆడియో ఫార్మాట్స్ వేరు, వీడియో ఫార్మాట్స్ వేరు. MP4 అవి వీడియో ఫార్మాట్స్, MP3, .wav.org ఇవన్నీ ఆడియో ఫార్మాట్స్. .org అదే .wav అంట, అదేదో అది ఉంది, అదైతే చాలా హై క్వాలిటీ అంట. నెక్స్ట్, ఆ ఆడియో రికార్డింగ్ అనేది మీకు ఏ క్వాలిటీలో ఉండాలి. నేను HD 2000p పెట్టాను, అది ఎంత క్లారిటీగా రికార్డ్ అవుతుందో చూద్దామని. తర్వాత క్యాన్సిల్ స్టార్ట్ నా ఉంటుంది. మోనో ఆడియో, ఎకో క్యాన్సిలర్, నాయిస్ రిమూవర్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చేశాను. అవి చేయడం వల్ల రికార్డింగ్ మీద కొంచెం